హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వి టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఇలాగా 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చండి. ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 రూపాయల కొత్తిమీర తీసుకున్నాను నేను. చాలా తక్కువ వస్తుంది కదా ఇప్పుడు కొత్తిమీర. ఈ కొత్తిమీరని కూడా శుభ్రంగా కడుక్కుని 2 సార్లు మధ్యలో కట్ చేసుకుని, బాగా చిన్నగా అక్కర్లేదండి, సగం కట్ చేసుకుంటే చాలు. ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్లోకి వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇవి వేగేలోపు టమాటాలు కట్ చేసుకోవడం చూపిస్తాను. నేను కొత్తిమీర తక్కువగా ఉందని టమాటాలు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను, 4-5. యాక్చువల్గా అయితే ఆ కొత్తిమీరకి ఒక 2-3 టమాటాలు అయితే సరిపోతాయి. ఇలా టమాటాలు శుభ్రంగా కడుక్కోనండి. వీటిని 2 ముక్కల్లాగా, పెద్దవైతే ఇలా 2 ముక్కల్లా చేసుకోవాలి, చిన్నవైతే 2 ముక్కల్లా చేసుకోవాలి, పెద్దవి అయితే 3 ముక్కల్లా చేసుకోవాలండి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే వాటర్ ఎక్కువ బయటకు వచ్చేసి త్వరగా మగ్గవు. నూనె ఎక్కువ వేసుకుని మగ్గించుకోవాలి కనుక ఇలాగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి, పచ్చిమిర్చి కొత్తిమీర వేగిపోయినాయి. ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3-4 స్పూన్లు కంటే ఎక్కువగానే, అంటే టమాటా మగ్గాలండి, నూనెతో మగ్గితేనే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఒక 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా టమాటా ముక్కలు వేసేసుకోవాలి. నేను మూత పెట్టానండి. కెమెరా మీదకి నూనె తుళ్ళుతుంది కనుక యాక్చువల్గా అయితే మూత పెట్టుకోకుండానే మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది కనుక మూత పెట్టుకోకుండానే మగ్గించుకోవాలి. ఇలాగా ఈ కలర్ వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలండి. అలా నూనెతోనే మగ్గాలి, మాడకూడదండి అసలు. నాది అక్కడ చిన్నది ఒకటి మాడింది, అలా మాడకూడదు. ఇలా మగ్గించుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర, అందులోనికి ఒక 5-6 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టుకుందాం. కచ్చాబచ్చాగా బాగా పేస్ట్ చేసుకోకూడదు, వాటర్ వేయకూడదు. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న టమాటా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాము. ఆయిల్తో సహా వేసేసుకోవచ్చండి. ఇది మిక్సీ ఎలా పట్టుకోవాలనేది మాత్రం చూపిస్తున్నాను మీకు. మీరు బాగా మెత్తగా మీకు ఇష్టం అనుకుంటే మీరు స్పీడ్లో పెట్టుకోండి. మాకు కొంచెం కచ్చాబెచ్చాగా ఉండాలి కనుక ఇలాగ పలసిచ్చుకుంటా చేయాలండి. నేను ఎక్కువసార్లు పలసిచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఇడ్లీలోకి దోశల్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రైస్లోకి అయితే మాత్రం 1 or 2 టైమ్స్ ఇలా పలసిచ్చుకుంటే సరిపోద్ది. చూసారు కదా, మిక్సీ అస్సలు స్పీడ్ పెట్టుకోకూడదండి, మొత్తం చాలా పేస్ట్లా అయిపోద్ది, మాకు అలా నచ్చదు. ఇప్పుడు ముందుగా మనం వేపుకున్నాం కదా, అదే కళాయిలో నేను తాలింపు వేసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే వేరే ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసుకోండి. అందులో కొద్దిగానే ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఆయిల్తోనే మగ్గాయి కదా. యాక్చువల్గా నేను ఈ తాలింపుకి నువ్వుల నూనె వాడతాను, కానీ నేను మామూలు ఆయిల్తోనే, రెగ్యులర్గా వాడే ఆయిల్లోనే వేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇలాగా మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, గారెల్లోకి, అలాగే మనం రాగి దోశలు,
గోధుమ పిండి దోశలు అవి చేసుకుంటాం కదా, అన్నిటిలోకి ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.